ఫర్టిలిటీ రేట్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే అమ్మాయిల్లో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 17 years to 25 years, అబ్బాయిలో 21 years నుంచి ఒక 27 years. ఈ ఏజ్లో పిల్లలు చేసుకోవాలి. ఈ ఏజ్లో చేసుకుంటే అయిపోయి పని. అచ్చా, మీరు ఇంకోటి చూడండి, తర్వాత చేసుకుంటారు అనుకుంటారు కదా, అరే తర్వాత చేసుకుందాం, ఫస్ట్ ఉద్యోగాలు చేసుకుందాం, సెట్ అవుదాం, దాని తర్వాత చేసుకుందాం, జర లైఫ్ సెట్ అయిపోతుంది. అదే ఫస్ట్ పిల్లోని తీసి మీరు ఉద్యోగాలు చూసుకుంటే అయిపోతుంది కదా, అవునా కదా? అది చేయండి. ఎట్లయినా బ్రేక్ వస్తుంది కదా మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో, మళ్ళీ ఉద్యోగం ఎందుకు రాలేదు అనేసి ఒక క్వశ్చన్ మార్క్ పెడతాడు. అందుకే ఫస్ట్ పిల్లలు చేసుకోండి. కాలేజ్లో అయిపోగానే పెళ్ళిళ్ళు చేసుకోండి. పెళ్ళిళ్ళు చేసుకొని ఒక ఇద్దరిని కనేసేయండి. దాని తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అప్పుడు మీకు కూడా మీ కెరియర్లో బ్రేక్ రాదు. అమ్మాయిలకి ఇట్లా టెన్షన్ ఉంటుంది జనరలీ, దాంతో డిలే చేస్తారు. మీకు కూడా బ్రేక్ రాదు, ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ ఉన్నారు, తర్వాత లీవ్ కూడా అవసరం పడదు. అండ్ ఫర్టిలిటీ రేట్ అదే ఏజ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు తగ్గింది ఫర్టిలిటీ, ఇప్పుడు ఎందుకు తగ్గింది అది చెప్పండి అనేసి అంటారు మీరు. ఇప్పుడు ఎట్లా మాకు పిల్లలు ఎట్లా, మాకు ఇప్పుడు పిల్లలు పుట్టలేరు ఎట్లా, నా ఏజ్ ఏమో 36, మా వైఫ్ ఏజ్ ఏమో 34, ఇప్పుడు ఎట్లా పుట్టాలి మాకు, ఇంకా పుట్టరా అంటే దానికి ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్తాను. ఏంటంటే వీర్య కణాలు తగ్గుతాయి, 30 దాటిందంటే తగ్గుతాయి. మళ్ళా స్మోకింగ్లు, సిగరెట్లు, మందు అన్ని ఇవి నడుస్తాయి. మందు ఎంత హామ్ చేస్తుంది అంటే అంత హామ్ చేస్తుంది. స్టార్టింగ్లో అది మాట్లాడినాం కదా, పాష్గా తాగుతారు, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనేసి. ఇంతకుముందు కోకోకోలా తాగడం ఫ్యాషన్ ఉండే, ఇప్పుడు మందు తాగుడు ఫ్యాషన్ అయింది. అసలు మీకు ఇంకోటి చెప్తా, మందు ఎంత హాని చేస్తుంది మీరే ఒకసారి ఆలోచించండి. బండ్లు ఉంటాయి కదా, బండ్లు పాడైపోతున్నాయి. మీరు నిన్న న్యూస్ ఓపెన్ చేసి చూడండి. ఎందుకు? బండిలో ఏదైతే పెట్రోల్ ఇస్తారు కదా దాంట్లో కూడా మందు కలుపుతుండ్రు. ఇప్పుడు దాన్ని E20 ఫ్యూయల్ అంటారు, అంటే 20% ఇథనాల్. దానివల్ల ఏదైతే పైపులు ఉంటాయి కదా, అంటే దేంతో తయారైతాయి పైపులు, ఐరన్ తోటి తయారవుతాయి, స్టీల్ తోటి తయారవుతున్నాయి అనుకోండి పార్ట్లు, అదే గలంచిపోతుంది. మీ శరీరం ఎంత, మీ వీరకణాలు ఎంత, అవునా కాదా? అవి కూడా అట్లా అయితే అది ఆపండి. బయట ఫుడ్ ఆపండి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. వీర్యకణాలు రేట్ తక్కువ ఉంది, పిల్లలు పుట్టడానికి పరేషాని అవుతుంది, వీర్యకణాలు ఫాస్ట్ మూవ్ అవ్వట్లేదంటే ఏదైనా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మీరు డైట్ కూడా తీసుకోవాలి. ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను. వైట్ టీ ఏదైతే ఉంటుంది అది ఒక పూట రోజు తాగండి. బ్లూ టీ ఏదైతే ఉంటుంది అది నైట్ టైం ఒకసారి తాగండి. ఇవి రెండు దీనికోసం కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటాయి. మళ్ళా వైట్ టీ మార్నింగ్ తీసుకోండి. వైట్ టీ అంటే ఏంది, మనకు మార్కెట్లో దొరుకుతుంది, నార్మల్ చాక్పత్తినే ఉంటుంది. బ్లూ టీ అంటే శంఖ పుష్పంతో తయారవుతుంది. ఈ రెండు ఒక్కొక్కసారి తాగండి. మంచిగా మీకు వీర్య కణాలు కొద్దిగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఎట్లా? మెటబాలిజం ఫాస్ట్ చేస్తుంది, వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, నిద్ర మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది, మళ్ళీ దాంతోపాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ తగ్గితే మనకు కొంచెం వీర్యం కణాలు పెరిగే మంచిగా అవుతుంది. మళ్ళీ ఒక పేషెంట్కి ఎజోస్పర్మియా ఉండే, అంటే వీర్య కణాలే లేవు, ఆ పేషెంట్కి మనం మందు ఇస్తే ఆ పేషెంట్కి పిల్లలు పుట్టిర్రు 8 monthsలో, వాళ్ళకు 13 years అయింది మ్యారేజ్, అయినా పిల్లలు పుట్టలేదు. అట్లా హోమియోపతి అంత మిరాక్యులస్ ఉంటుంది. వేరే వాళ్ళు చెప్పిండ్రు నీకు పిల్లలే పుట్టరు, నువ్వు డోనర్ స్పర్మ్ తీసుకోవాలి, పిల్లలు తీసుకోనేసి అన్నారు. కానీ వీళ్ళు మనకు నమ్మేసి వచ్చిండ్రు, మంచిగా వాళ్ళకి పిల్లలు పుట్టిండ్రు. నమస్తే.